అసలు ఏ సంబంధం లేని ఒక పెళ్లి కాని యువకుడు, ఒక పెళ్ళైన యువతి ఆత్మహత్య చేసుకొని లోకుల దృష్టిలో రంకు నడిపిన జంటగా ముద్రించబడ్డారు. అసలు ఆ దురదృష్టకరమైన రాత్రి ఏం జరిగింది? రచయిత బల్లా రవీంద్ర ప్రసాద్ గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఓలమ్మో, తూర్పు చెరువులో ఎవరో ఒక అబ్బాయి, అమ్మాయి పడి చనిపోయారటే సుబ్బులు అన్నది తాయారమ్మ. ఎవరాలు తాయారక్క? సుబ్బులు అడిగింది. పోలేరమ్మ గుడి సందులో ఉంటారంటే. పాపం, ఏం కష్టమొచ్చిందోనే పాపం, తాయారమ్మ అన్నది జాలిపడుతూ. ఆళ్ళ మీద జాలి పడుతున్నావా తాయారక్క? ఆళ్ళు మొగుడు పెళ్ళాలు కాదంట, ఇంకేమై ఉంటది? అదేగా అంటూ సుబ్బులు తేల్చేసింది. అవున్లే, అలాంటివి అన్నీ చివరికి ఇట్టాగే పూర్తవుతాయి అన్నది సుబ్బులు. దానికి తాయారమ్మ కూడా ఒప్పుకుంది. ఇద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికే జనం చేరి ఉన్నారు. అంబులెన్స్, పోలీసు వాళ్ళు హడావిడిగా ఉంది. ఈతగాళ్ళు దిగి శవాలు పైకి లాక్కొచ్చి ఒడ్డున పడేశారు. సున్నిత హృదయం కలవాళ్ళు కదిలిపోయారు. కొందరు నోటి దగ్గర గుడ్డ అడ్డం పెట్టుకుని చూస్తూ ఉన్నారు. కుర్రాడి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పిల్లాడికి ఉద్యోగం రాలేదు, విచారంగా ఉన్నాడు ఏంటి అనుకున్నాం కానీ పెళ్ళైన పిల్లతో ప్రేమ వ్యవహారాలు చేస్తాడని అనుకోలేదు. మా కడుపున చెడబుట్టాడు. ఆ హైదరాబాదులో 5ఏలో 10ఏలో ఒప్పుకొని చేరిపోతే ఇలా జరిగేది కాదు అని తల బాదుకుంటున్నారు. అబ్బాయి తల్లి, మా పిల్లాడు అసమంటాడు కాదమ్మా నాయనోయ్, ఎంత బుద్ధిగా పెంచానో. అప్పటికి ఈయన్ని ఉద్యోగం లేదని ఆడిని ఏమీ అనమాకయ్యా, మనసులో కుమిలిపోతాడు అని చెప్పేదాన్ని. వాళ్ళిద్దరూ చెరులో పడడమేంటి అర్థం కావడం లేదు అంటుంది. ఆ అమ్మాయి అత్తమామలు తల బాదుకుంటూ, ఎలా చూసుకున్నాం పిల్లని, ఇలా చేసింది, ఎంత అప్రదిష్ట, బుద్ధి తక్కువయ్యి మా వాడికి కట్టబెట్టాం. ఇది ఇలా తప్పుడు పనులు చేసేది అని మాకు తెలియదు అంటున్నారు. పిల్ల తల్లిదండ్రులు, మా బిడ్డని పద్ధతిగా పెంచాం, ఇలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయదు. మా అమ్మాయిని అన్నోళ్ళు పురుగులు పడిపోతారు అని శాపనార్థాలు పెడుతూనే శోకిస్తున్నారు. పోలేరమ్మ గుడి సందులో ఉండేవాడు ఒకడైతే నాకు ఇట్లా జరుగుద్దని ముందే తెలుసు. వాడు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంటి అరుగు మీద పడి ఉండేవాడు. ఆ అమ్మాయి ఎదురు డాబా మీద బట్టలు ఆరేస్తా ఉంటే వీడు కన్ను కొడతా ఉండేవాడు. ఆ పిల్ల కసుక్కున నవ్వేది. నేను నా కళ్ళతో చూశానబ్బా అన్నాడు. ఒక కథ అల్లేశానని మహా సంబరపడ్డాడు. సెన్సేషన్ కవరేజ్ ఇచ్చిన ఫోజు కొట్టాడు. ఒక ఆవిడ, అవునే, మొన్న ఈ మధ్య పంపులు కాడ ఆ అమ్మి నీళ్లు పట్టుకున్నదా, ఈడు బిందె ఎత్తి భుజం మీద పెట్టాడు, అది ఓరగా చూసింది, నాకు అర్థమైపోయింది అన్నది. ఛస్, ఏంది ఈ మాటలు? ఒక పక్క వాళ్ళు శవాలుగా పడి ఉంటే కథలు చెబుతారా, మీ నోళ్ళు పడిపోను అంటూ ఆడు బిందె ఎత్తినప్పుడు అక్క అంటం నేను విన్నాను. అలాంటి వాళ్ళు తప్పుడు పనులు చేస్తారా? పాపమే పాపం, మూసుకోండి అన్నది ఒక పెద్దావిడ. అబ్బో, మాకు తెలియదులే, కలికాలమమ్మ ఇది, కలికాలం. అక్క అంటూ తమ్ముడు అంటానే ఇవాళ రేపు కథలు నడుపుతా ఉన్నారు, మొగుడి దగ్గర అనుమానం రాకుండా అన్నది ఒక మొగుడు పోయిన పడతి. బాబాయి బాబాయి అని పిలుస్తా ఓ పెద్దాయనతో ఆమె చేసే చీకటి పని గ్రామంలో తెలియని వారు ఎవ్వరూ లేరు. చనిపోయిన యువకుడి పేరు రాము, యువతి పేరు అంజలి. వీరిద్దరి జీవితాలు పరిశీలిద్దాం. రాము తరపు కథ. రాము గోవర్ధనరావు నాగమ్మల ఏకైక సంతానం. గ్రామంలో పుట్టాడు కాబట్టి బాల్యమంతా పొలాలు పుట్రల్లో ఆడుతూ పాడుతూ పెరిగాడు. మంచి అందగాడు. చూడగానే మళ్ళీ ఒకసారి చూడాలి అన్నట్లు ఉంటాడు. పేద రైతు కాబట్టి గోవర్ధనరావు రాముకి పెద్ద చదువు చెప్పించలేకపోయాడు. డిగ్రీ వరకు చదివాడు. కాస్త కంప్యూటర్ నేర్చుకున్నాడు. ఏదైనా ఉద్యోగం సంపాదించి మా బాధ తగ్గించకపోతాడా అని తల్లిదండ్రుల ఆశ. అతివృష్టి అనావృష్టి పుణ్యాన పంటలు సరిగా పండడం లేదు. అప్పులు చేయాల్సి వస్తున్నది. వీడికి ఉద్యోగం వచ్చేది ఎప్పుడు, ఈ అప్పులు గట్టెక్కి సుఖపడేది ఎప్పుడు అని గోవర్ధనరావు మదనపడుతున్నాడు. ఒక్కోసారి విసుక్కుంటున్నాడు. నా వల్ల కాదు ఈ సంసారం ఈదడం. ఏరా, ఇక్కడే పడి కాలవల వెంట తిరుగుతూ ఉంటావా? ఏదైనా 10 రూపాయలు సంపాదించే ప్రయత్నం చేయవా ఏంటి అని తుండుగుడ్డ బలంగా విదిల్చడం, మంచం విసురుగా చేయడం చేస్తున్నాడు.
రాము ఇదంతా గమనిస్తున్నాడు. రాము చాలా సున్నితమైన మనిషి. చిన్నప్పటి నుంచి ఎవరి జోలికి పోయేవాడు కాదు. భావుకత్వం ఎక్కువ. పుస్తకాలు, నవలలు బాగా చదివేవాడు. తండ్రి అవస్థ అతనికి కూడా బాధ అనిపిస్తుంది. తన చదువు బయట యువకులతో పోటీ పడలేకపోతుంది. హైదరాబాదు వెళ్ళి అప్పటికి ప్రయత్నాలు బోలెడు చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. వాళ్ళిచ్చే జీతానికి చేసే చాకిరీకి పొంతన ఉండేది కాదు. ఇంటికి పంపడం తర్వాత సంగతి. తానే ఒక్కో రోజు పస్తు ఉండాల్సి వచ్చేది. కొన్నాళ్ళు షార్ట్ ఫిలిమ్స్లో చేశాడు. అక్కడ నిలవలేకపోయాడు. సామి, నీకు అందమున్నమాట వాస్తవమే. ఆడపిల్ల నీ లవర్గా నటిస్తుంది. నువ్వు సిగ్గుపడుతూ బిగుసుకుపోతే ఎట్లా అని ఆ డైరెక్టర్ మొత్తుకునేవాడు. ఏది అతని అవసరాలు తీర్చేంతగా లేదు. ఆ సమయంలో అతను ఉండే రూమ్కి ఎదురుగా ఉండే భవంతి ఆసామి కూతురు రమ్య అతని అందానికి పడిపోయింది. నువ్వు నాకు నచ్చావు అని సంకేతాలు పంపటం రాము గమనిస్తున్నాడు. కానీ చాలా రోజులు పట్టించుకోలేదు. ఒకరోజు ఆ ఇంటి పని మనిషి రాము దగ్గరికి వచ్చింది. ఏందయ్యా, మా అమ్మాయి గారు నీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంది. గుర్తుపెట్టుకో, వాళ్ళతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావు. చాలా పలుకుబడి ఉంది మా అయ్యగారికి అని చెప్పి వెళ్ళింది. నేను అదే అనుకుంటున్నాను లేవమ్మా. ఉండటానికి తినడానికి తికానా లేదు. నాకెందుకు లవ్వులు కొవ్వులు అని మెదలకుండా ఉన్నాడు. కానీ పెద్దింటమ్మాయికి లవ్వు కొవ్వు అతన్ని వదలనివ్వలేదు. ఒకరోజు పార్కులో అతను కూర్చొని మనసులో నాకు మంచి రోజులు లేనేలేవా అని విషాద గీతాలు పాడుకుంటూ ఉంటే రమ్య వచ్చి చనువుగా పక్కన కూర్చుంది. ఏమనుకుంటున్నావ్? అందంగా ఉన్నానని గర్వమా? నేను నీకోసం 24/7 ఆలోచిస్తూ ఉంటాను. ఏం చేస్తాం, నా తలరాత. నీ పిచ్చి పట్టింది నాకు. నువ్వేమో బహుదూరపు బాటసారిలాగా ఎండిపోయిన చెట్లు పట్టుకొని గొనుక్కుంటూ తిరుగుతూ ఉంటావు. నాతో కాస్త మాట్లాడితే నీ బాధకి కాస్త రిలీఫ్ వస్తుందిగా అని కడిగి పారేసింది ఆ రమ్య. చూడండి, నాకు మీ ప్రేమ వద్దు, మీ ఓదార్పు వద్దు. నా మానాన నన్ను వదిలేయండి. నీకు నాకు కుదరదు అన్నాడు రాము. ఎందుకు కుదరదు? నేను బాగాలేనా? ఎలా ఉన్నాను? నీకు ఎలా కావాలి చెప్పు, అలాగే ఉంటాను. కానీ నన్ను నువ్వు లవ్ చేయాలి. నీ అంతస్తు ఎక్కడా? నా అంతస్తు ఎక్కడా? నాకు స్థిరమైన ఉద్యోగమే లేదు. చదువు అంతంత మాత్రం. ఏం చూశావు నాలో? తెల్లతోలా? అది ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాడు రాము. నువ్వు మా ఇంటి అల్లుడివైతే ఈ గోల ఎందుకు ఉంటుంది? నేనొక్కతినే కూతురిని మా ఇంటికి అన్నది రమ్య. అదే ఇంకా ప్రమాదం. మీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. నువ్వు నాలాంటి పేదవాన్ని ప్రేమిస్తే వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారా అన్నాడు రాము. సినిమాలు, నవలలు బాగా చూస్తావనుకుంటా. ఏమి ఊహలయ్యా నీవి? అలా ఏమీ జరగదు. అయితే నేను ప్రేమిస్తూ ఉంటా. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకేనా అంటూ రమ్య వెళ్ళిపోయింది. మొత్తం మీద రమ్య నిజాయితీ, ప్రేమ రాముని గెలిచింది. ఇద్దరూ దగ్గర కావడానికి ఎంతో కాలం పట్టలేదు. చెట్టాపట్టాలు వేసుకుని తిరగసాగారు. అది రమ్య పెద్దవాళ్ళకి చేరనే చేరింది. ఒకరోజు ఇద్దరు రౌడీలు రాము దగ్గరికి వచ్చారు. రమ్య తండ్రి భుజంగరావు పంపాడు వాళ్ళని. ముందు వార్నింగ్ ఇవ్వండ్రా, వినకపోతే తర్వాత చూసుకుందాం అన్నాడు భుజంగరావు. వాళ్ళు ఆ రోజు దారి కాచి రాముని పెడరెక్కలు విడిచి పట్టుకున్నారు. కత్తి గొంతు మీద పెట్టారు. రాముకి వాళ్ళని ఎదురుగా ఉన్న కరెంట్ పోల్ మీదకి విసిరేంత సీన్ లేదు. ఆ రౌడీలు ఇలా అన్నారు, మళ్ళీ అమ్మాయి జోలికి వచ్చావంటే ప్రాణాల మీద ఆశ వదులుకో అని వెళ్ళిపోయారు. ఉన్న సమస్యలతో పాటు ఈ ఉదంతం రాముని డిస్టర్బ్ చేసింది. తను ఎదగకుండా అమ్మాయితో ప్రేమ కలాపాలు చేయటం తప్పు అనుకున్నాడు. వెంటనే రమ్యతో, అమ్మాయి, దయ ఉంచి నన్ను వదిలేయ్. నీ మీద ప్రేమ ఉంది, కానీ అది దుఃఖాంతం కాకూడదు. నేను కొద్దిగా నా కాళ్ళ మీద నన్ను నిలబడని, అప్పుడు నీకు కబురు చేస్తాను. అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళిపోయి అన్నా నిన్ను పెళ్ళాడతా. అప్పటిదాకా నన్ను కలవడానికి ప్రయత్నించకు. అలా చేశావో నీకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోతా. ఓకేనా అన్నాడు.
రమ్య అప్పుడు చూసిన చూపు అతనికి గుర్తుంది. ఆమె కళ్ళల్లో ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత రెండో రోజు రమ్య సూసైడ్ చేసుకున్న వార్త రాముకి తెలిసింది. మనసు వికలమైంది. తాను అలా కఠినంగా మాట్లాడి ఉండకూడదు అనుకున్నాడు. దీనితో పాటు తనని ఎవరో వెంబడిస్తున్న ఫీలింగ్. గత 2 రోజుల నుండి అనుమానం వస్తున్నది. గ్రామానికి వెళ్ళిపోయాడు. మనసులో అంతులేని డిప్రెషన్ కమ్మేసింది. ఇక అంజలి విశాల గాథ. అంజలి టౌన్లో పెరిగిన అమ్మాయి. కోటేశ్వరరావుతో పెళ్ళయి 5 ఏళ్లు దాటింది. అనుకువగల అమ్మాయి. కోటేశ్వరరావు ఆ ఊర్లో ఏదో డిపార్ట్మెంట్లో ఉద్యోగి. తండ్రి ఉద్యోగం అతనికి వచ్చింది. తండ్రి నాగభూషణం ఉద్యోగం చేసే రోజుల్లో 2 చేతులా వెనకేశాడు. డబ్బుకి కొరత లేదు. ఊళ్ళో డాబా వేశాడు. భార్య దమయంతి. పేరు అందంగా ఉంది కానీ మనసు కాదు. ఉదయం నుండి రాత్రి దాకా అంజలి పనిచేస్తూనే ఉంటుంది. దమయంతి నాకు మోకాళ్ళ నొప్పులని కొన్ని రోజులు, నడుము లేవనీయడం లేదని కొన్ని రోజులు, కోడలు వచ్చాక ఇంటి పనికి పదవి విరమణ చేసింది. మొత్తం అంత పెద్ద కొంప చాకిరీ అంజలి చేయాల్సిందే. పని మనిషిని పెట్టుకోగలరు కానీ కోడలికి కొమ్ములు వస్తాయని పెట్టుకోవడం మానేశారు. దమయంతిలో ఇంకో ప్రత్యేక ఆకర్షణ. అంజలి కోటేశ్వరరావు దగ్గరికి చేరితే కళ్ళల్లో నిప్పులు పోసుకునేది. కోటేశ్వరరావు కూడా అంజలిని దూరంగానే పెట్టేవాడు. కోటేశ్వరరావు ఆఫీస్కి పోగానే అంజలి అత్తగారితో మాటలు పడడానికి సిద్ధంగా ఉండాలి. కట్నం పుష్కలంగా లాగింది. కానీ అంజలిని చెండుకు తినాలి అంటే ఆ కట్నం సరిపోదనే చెప్పాలి. గవర్నమెంట్ ఉద్యోగి నా కొడుకు. ఆ కాస్త కట్నానికి కక్కుర్తి పడ్డాం. బుద్ధి తక్కువై ఆ చేప్రోలు సంబంధం చేసుకున్నా పోయేది. ఒక్కటే కూతురు. 25 ఎకరాల పొలం ఉంది అని గొనుగుతూ ఉంటుంది. తర్వాత కాసిన్ని రోజులు పిల్లలు పుట్టలేదు అనే పల్లవి ఎత్తుకుంది. ఇరుగు పొరుగుతో రోగిష్టి దాన్ని కట్టబెట్టారు. లేకపోతే పిల్లలు ఎందుకు పుట్టరు? మాకు మనవడిని ఎత్తుకునే ప్రాప్తం లేదేమో అని చెప్పుకునేది. అంజలి వద్ద చెప్పటానికి చాలా ఉంది కానీ చెప్పలేదు. మామగారు నాగభూషణానికి కోడలిపై చాలా దయ ఉంది. వెనుకేసుకుని రావాలని చూసేవాడు. దమయంతి చాలే ఇక ముయ్యండి అని హుంకరించేది. పిల్లిలా లోపలికి పోయేవాడు. దీన్ని బట్టి ఆ ఇంటిలో ఆమెను దుఃఖపెట్టని వారు లేరు. రోజంతా చాకిరీ చేయటం, రాత్రి చాప వేసుకుని దిండు తడిసేలా ఏడ్చుకుంటూ పడుకోవడం. తన తలరాత ఇలా ఉంటే తల్లిదండ్రులకు అన్నీ చెప్పి బాధించడం ఎందుకని తన బాధ తానే తలుచుకుంటూ కుమిలిపోయేది. 2 సంఘటనలు ఆమెని మానసికంగా కృంగతీశాయి. ఒకరోజు డాబాపైన బట్టలు ఆరేస్తూ ఎదురింటి అరుగుపైన విచారంగా గడ్డం పెంచుకుని కూర్చున్న యువకుడిని అలానే చూస్తూ ఉండిపోవడం అత్తగారు చూసింది. అంజలి మనసులో కల్మషమేమీ లేదు. ఆ అబ్బాయి ఆమె కన్నా చిన్నవాడే. ఎంతో చురుకుగా ఉండాల్సిన ఆ కుర్రాడు అలా ఎందుకున్నాడు? బాధలు బాధించే మానవులలో తానే కాదు, ఇలాంటి ఎంతోమంది ఇంకా లోకంలో ఉన్నారని చూస్తూ ఉండిపోయింది. ఆ రోజంతా అత్తగారు సతాయిస్తూనే ఉంది. ఏం తల్లి, ఈ వేషం మొదలుపెట్టావా? మా వాడు నచ్చలేదు కాబోలు. నీలాంటి దాన్ని మాకు అంటగట్టారు. మోసం చేసి మీ అయ్యా అని నసుగుతూనే ఉంది. ఆ అబ్బాయి నా తమ్ముడు లాంటివాడు. అసలు అతన్ని అలా తప్పుడు బుద్ధితో చూసే గుణం నాకు లేదత్తయ్య అన్న దమయంతి ఆపలేదు. రెండోది, ఒకరోజు భర్త కోటేశ్వరరావు మంచి సంతోషంలో ఉన్నాడు. అలా భర్తని చూసి అంజలికి బాగా అనిపించింది. భర్త పక్కన చేరి ఏదో చెప్పబోయింది. అతను భార్య తనని ఏ రూట్లోకి తీసుకెళ్ళి ఏమి ఆశిస్తుందోనని ఉలిక్కిపడి లేచి వెళ్ళిపోయాడు. ఒక భార్యకి ఇంతకన్నా శాపం లేదు. భర్త కోటేశ్వరరావుకి మానసికంగా లైంగిక బలహీనత ఉందని పెళ్లి తర్వాత 3 రోజుల్లోనే అంజలి గమనించింది. ఆమెని శోభనపు మంచం మీద నగ్నంగా చూసిన ఒక్క క్షణంలోనే, కనీసం తాకకుండానే చూపుతోనే అతని లైంగిక శక్తి మంచాన్ని తడిపేసింది. అటు తిరిగి పడుకున్నాడు. అంజలి తన వంతుగా దిండు తడపడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఎవరికి చెప్పుకుంటుంది? అప్పటికీ చెప్పింది బెడ్రూమ్లో అనేకసార్లు.
డాక్టర్ వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోమని. కానీ అతను వినలేదు. 5 ఏళ్లు గడిచిపోయాయి. అంజలికి ఇక జీవితంలో ఏముంది అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఆలోచనలు ప్రమాద మార్గంలో వెళ్ళసాగాయి. ఆ రోజు రాత్రి 11 గంటలు. ఊరు మాటుమణిగింది. రాము ఏదో పుస్తకం చదువుతూ పడుకున్నాడు. గోవర్ధనరావు, నాగమ్మ ఆ రోజు పెందలాడే నిద్రలోకి జారుకున్నారు. ఇంతలో పెరట్లో ఏదో చప్పుడయింది. పిల్లి కుక్క దూకినప్పుడు కన్నా కాస్త పెద్ద చప్పుడు. రాము టైం చూసి 11. ఈ టైంలో ఎవరు? దొంగలా? అయినా ఈ కొంపలో ఏమి దోచుకుపోదామని వచ్చాడో అనుకుని పెరట్లో లైటు వేసి తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. ఎవరూ కనపడలేదు. ఎవరు అంటూ కాస్త అటూ ఇటూ చూశాడు. 4 ముసుగు మనుషులు తటాలున అతని నోరు మూసి లాక్కెళ్ళిపోయారు. పెద్ద పట్టణం కాకపోవడాన రోడ్డుపై జనసమ్మర్దం లేదు. వాళ్ళు భుజంగరావు మనుషులు. తన కూతురు రమ్యని ప్రేమలో పడేసి ఆమె ఆత్మహత్య దాకా తెచ్చిన ఈ యువకుడి మీద పగబట్టాడు భుజంగరావు. వెంటాడి వేటాడబోతున్నాడు. రాముని తూర్పు చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. చుట్టూ జహంతుమ్మ ఉంటానా ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో కనిపించదు. రామును తీసుకెళ్లి అక్కడ ఉన్న భుజంగరావుకి అప్పగించారు ముసుగు మనుషులు. ఏరా, నీ తాహతు ఏమిటి? నీ వర్గం ఏమిటి? నీ ముఖానికి నాలాంటి రాజకీయ నాయకుడి కూతురు కావాలా? ఏం సుఖపెట్టాలని అనుకున్నావు నా కూతుర్ని? నా కూతురు రోజుకి 10,000 ఖర్చు పెడుతుంది. నీ నెల జీతం అంత వస్తుందా? ఇప్పుడది భూమి మీద లేకుండా పోయింది. నువ్వు మాత్రం ఎందుకు ఉండాలి? నువ్వు కూడా భూమిని వదిలి వెళ్ళిపో. ఇది నా తీర్పు. ఒరేయ్ సన్నాసుల్లారా, వీడిని కొట్టొద్దు, తిట్టొద్దు. కాలుకి ఒక బండ కట్టండి. ఆ ఎత్తైన రాతి గట్టుందిగా, అక్కడికి తీసుకెళ్లి చెర్లో విసిరి పారేయండి ఆదేశించాడు భుజంగరావు. భుజంగరావు గారు, వద్దండి. నేను రమ్య పోయిందన్న బాధతో ఇక్కడికి వచ్చి ఏదో చావలేక బ్రతుకుతున్నాను. నన్నేం చెయ్యకండి ప్లీజ్ అని బ్రతిమాలుతున్నాడు రాము. ఒరే రాము, ఆ రోజు హాస్పిటల్లో నా కూతురు కూడా ఇలానే అడిగిందిరా. నన్ను బ్రతికించండి డాడీ, నాకు బ్రతకాలని ఉంది అని. రాముతో ఎటైనా వెళ్ళిపోతాను డాడీ, మీకిక కనిపించని చోటికి వెళ్ళిపోతాం డాడీ అన్నది. అదో పిచ్చిది. అది బ్రతకాలంటే బ్రతికించండి డాడీ, మీరు చెప్పినట్లే చేస్తాను అని ఉంటే నేను ఏదన్నా చేసేవాడినేమో, అమెరికా తీసుకెళ్ళైనా బ్రతికించుకునేవాడినేమో. అది అలా అనలేదు. రాము నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాం డాడీ అని అన్నది. నేనేమన్నా పిచ్చివాడిలాగా కనపడుతున్నానా? అందుకే దానికి పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్ లాగేశాను. నా పరువు తీస్తానంటే నేను ఊరుకుంటానా చెప్పు అన్నాడు భుజంగరావు. ఏంటి, తనను చంపింది నువ్వా? నీచుడా, నువ్వు నికృష్టపు చావు చస్తావురా. కూతురిని చంపుకోవడమేమిటిరా రాక్షసుడా. నాకు ఒక్క మాట చెప్పి ఉంటే రమ్యకి నచ్చచెప్పేవాడిని కదరా. అయ్యో రమ్య, నా వల్ల ప్రాణాలు తీసుకున్నావా? నేను కూడా చావటమే బెటర్. భుజంగం, నీ కోరిక తీర్చుకో, నీ పగ చల్లార్చుకో కానీ అన్నాడు రాము. భుజంగం రౌడీలకు కానియండి అంటూ సైగ చేసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. భుజంగం, రౌడీలు రాముని తీసుకెళ్లి చెర్లో దూరంగా పారేశారు. రాము ప్రాణాలు కొద్దిసేపట్లోనే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కారు వెళ్ళిపోయింది. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. తర్వాత కాసేపటికే మరో అభాగ్యురాలు అంజలి వడివడిగా నడుచుకుంటూ వచ్చి ఆ చెర్లో దూకి ప్రాణాలు పోగొట్టుకుంది. రోజంతా చాకిరీ చేసి అత్తగారు దమయంతి సాధింపులు భరించి అదే రోజు రాత్రి అంజలి బెడ్రూమ్లో చాప వేసుకుని పడుకున్నది. అత్తమామలు ఇద్దరూ వాళ్ళ గదిలో పడుకున్నారు. కోటేశ్వరరావు ఊర్లో లేడు. ఏదో క్యాంప్ అని పోయాడు. అలసి ఉంటానా? అంజలికి కాస్త త్వరగానే నిద్ర పట్టింది. 11 గంటల సమయంలో అంజలికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. ఎవరో తన శరీరాన్ని తడుముతున్నారు. తొలగిన పైట వెనుక ఉన్న నాభిపై ముద్దాడుతున్నారు. వ్యక్తి చేయి వక్షోజాన్ని తాకగానే ఆమె దిగ్గున లేచింది. ఆ వ్యక్తి ఆమె నోరు మూశాడు. ఆ వ్యక్తి ఆమె మామ నాగభూషణం. అమ్మాయి అంజలి, నీ ఇబ్బంది నాకు తెలుసు. ఇది ఇలానే నువ్వు ఉంటే జన్మలో తీరేది కాదు. మా వాడు నీ మనసులో చెలరేగే
శారీరక వాంఛ తీర్చలేడు. నేను నీకు ఉన్నాను. మనసు కాస్త ఉగ్గబట్టుకో. మామయ్య, మీరేనా ఇలా అంటున్నది? ఎంత తప్పు మామయ్య! వద్దు, నాకిష్టం లేదు. మరి ఎన్నాళ్ళు ఇలా మగ్గిపోతావు? ఎన్నాళ్ళు మనసుని కుళ్ళపెట్టుకుంటావు? నువ్వు సన్యాసివి కావుగా, ఉప్పు కారం తింటున్నావుగా. తల్లి అవ్వాలనే వాంఛ నీకు ఉంటుందిగా. వాడు ఒక నపుంసకుడు. పిల్లలు కనాలన్న కోరిక తీర్చలేడు. నువ్వంటే నాకు ఇష్టమే. నువ్వు మౌనంగా ఉంటే చాలు, అంతా గుట్టుగా జరిగిపోతుంది. దానికి మీరు నేను తప్పు చేయాలా మామయ్య? ఎంత ఘోరం! మామయ్య అంటే తండ్రి లాంటి వాడే కదా. వెళ్ళిపోండి మామయ్య. అత్తయ్య లేస్తుంది, అరిచేస్తాను. నువ్వలా గోల చేశావంటే నువ్వే నన్ను పిలిచావు అని చెప్తాను. నా సంగతి ఆమెకి తెలుసు. ఆమెని తాకి 10 ఏళ్ళయింది. నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. దానికి సిద్ధమా? మామయ్య, మీరు ఇలాంటివారు అనుకోలేదు. అయినా పర్వాలేదు. గెంటేస్తే వెళ్ళిపోతానులెండి. ఈ పాపం నేను చేయను. అసలు మీ విషయం ఆయనకి చెప్తాను. ఓహో, చెప్పేస్తే వాడు ఏం చేయగలడు? నిన్ను గెంటేస్తే ఇంకొకడిని తగులుకోవాలనా నీ ఉద్దేశం? అది జరగనివ్వను. మా పరువేం కావాలి? చూడు, మీ అత్త నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నది. తెల్లారేదాకా లేవదు అని నాగభూషణం ఆమెని కమ్మేశాడు. తిండి తిప్పలు సరిగ్గా లేక బలహీనంగా ఉన్న అంజలి అతన్ని ప్రతిఘటిస్తున్నది. కామం నిలువెల్లా కమ్మిన నాగభూషణం ఆమె బట్టలు లేకుండా ఊడదీయాలని ప్రయత్నిస్తున్నాడు, నలిపేస్తున్నాడు. ఆమె అతన్ని శక్తినంతా కూడదీసుకుని నెట్టేసింది. ఆ తోపుకి కింద పడ్డాడు. అంజలి వెంటనే లేచి బట్టలు సర్దుకొని ఇంటి గడియ తీసి బయటికి వచ్చింది. ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద కూర్చుని విలపించసాగింది. బయట మగపులులే, ఇంటా మగపులే. తాను ఎక్కడికని వెళ్ళగలదు? ఎవరు తనకు తోడుగా నిలిచేది? ఎవరూ లేరు. ఈ అసమర్థపు భర్త, గయ్యాలి అత్త, కాముకుడైన మామగారు, పెళ్లి చేసి చేతులు దులుపుకున్న తల్లిదండ్రులు ఆమెకు నిస్సత్తువ కమ్మేసింది. తాను ఇక ఈ ప్రపంచంలో బ్రతికి ఉండడం వృధా అనిపించింది. ఆత్మహత్య ఆలోచన క్షణికం. ఆ ఉద్రేకాన్ని ఒక్క 5-10 నిమిషాలు ఆపుకోగలిగితే పాజిటివ్ ఆలోచనలు రావడానికి ఎంతోసేపు పట్టదు. కిందికి దిగిన ఉయ్యాల మళ్ళీ పైకి వెళుతుంది. బ్రతకాలన్న కోరిక కూడా అలానే వస్తుంది. కానీ అంజలి అలా చేయలేకపోయింది. అంజలి వడివడిగా నడుచుకుంటూ వచ్చి ఆ తూర్పు చెరువులో దూకేసింది. తనువు చాలించింది. సమయం రాత్రి 12:10. లోకులు మొదట రాసినట్టు రాముకి, అంజలికి అక్రమ సంబంధం అంటగట్టారు. నాగభూషణం, దమయంతి కూడా అదే ప్రచారం చేశారు. చానాళ్ళ నుండి వాళ్ళిద్దరి మధ్య కథ నడుస్తుందని, దాని విషయమై అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళిద్దరూ వాదులాడుకొని చెర్లో దూకి ఉంటారని లోకం తేల్చేసింది. తమకు ఏ పాపం తెలియకుండానే ఆ విధి వంచితులు ప్రాణాలు కోల్పోయారు. లోకం దృష్టిలో పాపులయ్యారు.